న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కంఫర్టబుల్గా గెలిచింది. 301 రన్స్ టార్గెట్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే చేసింది. మరి ఈ చేజింగ్లో చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ కీ రోల్ ప్లే చేశాడు. 7 పరుగుల తేడాతో సెంచరీని మిస్ అయ్యాడు. కోహ్లీ సెంచరీ కోసం అయితే అందరూ ఆతృతగా ఎదురు చూశారు. ఎందుకంటే తను ప్రతి మ్యాచ్లో సెంచరీ చేయాలనే కోరుకుంటారు అభిమానులు. సో అట్లాంటి లెగసీని క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. సో మొత్తానికి కోహ్లీ అయితే 7 రన్స్ తేడాతో సెంచరీని మిస్ అయినప్పటికీ కూడా ఇండియా కంఫర్టబుల్గా గెలిచింది. ఒక దశలో ఇండియా మ్యాచ్ని గెలవటం ఎంత ఇబ్బంది పడుతుందో, న్యూజిలాండ్ చేతుల్లోకి ఏమైనా వెళ్ళిపోతుందా మ్యాచ్ అని కంగారు మొదలైంది అభిమానుల్లో విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు. మొత్తంగా అసలు మ్యాచ్లో ఏం జరిగింది అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. బరోడాలోని కొత్త స్టేడియంలో ఇది ఫస్ట్ మ్యాచ్. సో ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ జరిగింది. టీమిండియా అయితే శుభారంభమే చేసిందని చెప్పొచ్చు. సో దీనికంటే ముందు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మకి ఒక మంచి స్వాగతం లభించింది ఈ కొత్త స్టేడియంలో. వాళ్ళిద్దరిని కొంచెం డిఫరెంట్గా గ్రౌండ్లోకి ఇంట్రడ్యూస్ చేశారు, అది అందరూ చూసే ఉంటారు. సో టాస్ ఇండియా గెలిచింది, ఫీల్డింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్స్లో 8 వికెట్లు నష్టపోయి 300 రన్స్ స్కోర్ చేసింది. మరి ఆ 300 రన్స్ స్కోర్ చేయడంలో ఓపెనింగ్ భాగస్వామ్యం అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది న్యూజిలాండ్కి. ఓపెనర్లు ఇద్దరు ఫస్ట్ వికెట్కి 117 రన్స్ జోడించారు. డెవాన్ కాన్వే అండ్ నికోలస్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత హర్షిత్ రాణా వచ్చి ఇద్దరిని అవుట్ చేశాడు, ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేయడం. తర్వాత కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీయడం మిడిల్ ఓవర్స్లో. ప్రసిద్ధ్ కృష్ణ మరోసారి మిడిల్ ఓవర్స్లో స్ట్రైక్ చేయడం, తను 2 వికెట్లు తీయడం. సిరాజ్ కూడా 2 వికెట్లు తీశాడు. అయితే ఈ వికెట్లు పడుతున్నప్పటికీ కూడా ఒక దశలో స్ట్రాంగ్గా కనిపించింది న్యూజిలాండ్. కానీ వికెట్లు మిడిల్ ఓవర్స్లో వికెట్లు వెంటనే తీయడంలో, అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీయడంతో డరిల్ మిచెల్ ఒక్కడు ఆదుకున్నాడు న్యూజిలాండ్ని. తను 80+ రన్స్ స్కోర్ చేసి చివరి వరకు నిలబడి న్యూజిలాండ్ 300 రన్స్ చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు డరిల్ మిచెల్. సో ఇక ఆ తర్వాత ఇండియా టార్గెట్ చేయడానికి బరిలోకి దిగింది. రోహిత్ శర్మ కాసేపు అలరించాడు, తనదైన స్టైల్లో 6 కొట్టాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కూడా అందిపుచ్చుకున్నాడు. శుభ్మన్ గిల్ అంటే ఇనిషియల్గా ఇండియా బ్యాటర్లు కూడా ఓపెనర్లు కొంచెం స్లోగానే ఆడారు. ఎందుకంటే వికెట్ అలా ఉంది, మనం చూసాం ఆల్రెడీ. న్యూజిలాండ్ బ్యాటర్స్ కూడా ఇనిషియల్గా అయితే స్లోగా ఆడారు. అయితే ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో, విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత అసలు తను జనరల్గా అంటే ఇప్పుడు 2.0 అని మాట్లాడుకుంటున్నాం విరాట్ కోహ్లీది. సో అదే స్టైల్లో ఆడాడు, తను అగ్రెసివ్గా ఆడాడు. సో ఫ్రంట్ ఫుట్కి ఎక్కువగా రావటము. సో తను గతంలో ఇంత అగ్రెసివ్గా, అంటే స్టార్టింగ్లో ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఇంత అగ్రెసివ్గా ఆడలేదు. రీసెంట్గా అయితే తను మొత్తం గేర్స్ అన్ని చేంజ్ చేశాడు. సో తను అదే కంటిన్యూ చేశాడు. మరో ఎండ్లో శుభ్మన్ గిల్ సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. సో ఈ ఇద్దరూ కలిసి 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సో అది టీమిండియాకి చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. విరాట్ కోహ్లీ అండ్ శుభ్మన్ గిల్ మధ్య మంచి భాగస్వామ్యం ఎప్పుడైతే నమోదైందో, ఆ తర్వాత న్యూజిలాండ్ పేస్ బౌలర్ కైల్ జేమిసన్ విజృంభించాడని చెప్పొచ్చు. తను 4 వికెట్లు పడగొట్టాడు. తను 4 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ మ్యాచ్లోకి మళ్ళీ వచ్చింది. న్యూజిలాండ్ కంబ్యాక్ అయిన తర్వాత టీమిండియా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ కూడా, అంటే జడేజా అవుట్ అవడము, హర్షిత్ రాణా అవుట్ అవడం అయినా కూడా మ్యాచ్ ఎక్కడా ఓడిపోతుంది అన్న సందేహం అయితే ఎవరిలో లేదు. ఇంకొంచెం డిఫికల్ట్ అవుతుంది కావచ్చు మ్యాచ్ గెలవడం అని అనుకున్నారు, కానీ ఎందుకంటే అక్కడ కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. సర్పంచ్ సాబ్ శ్రేయాస్ అయ్యర్ తను మంచిగా ఇనిషియేట్ చేశాడు. తను కూడా శ్రేయాస్ అయ్యర్తో కలిసి కూడా విరాట్ కోహ్లీ మంచి పార్ట్నర్షిప్నే నెలకొల్పాడు. 70+ రన్స్ అనుకుంటాను. సో శ్రేయాస్ అయ్యర్ కూడా 49 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అయితే వాషింగ్టన్ సుందర్ ఇంజురీ కారణంగా, అంటే తను బౌలింగ్ వేస్తున్నప్పుడు 5 ఓవర్స్ మాత్రమే వేసి గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళాడు. అతనికి నిగిల్తో వెళ్ళాడు, మనం చూసాము. అయితే అతను బ్యాటింగ్కి వస్తాడా రాడా అన్న డౌట్స్ ఉండే అందరిలో. రవీంద్ర జడేజా వచ్చాడు తనకంటే ముందు. రవీంద్ర జడేజా వచ్చి తను కూడా 4 రన్స్ చేసి తను అవుట్ అయిపోయాడు. అప్పుడు శ్రేయాస్ అయ్యర్ ఇంకా క్రీజులోనే ఉన్నాడు, తను మరో ఎండ్లో ఉన్నాడు. సో జడేజా కూడా అవుట్ అవ్వడము. సో జడేజా అవుట్ అవ్వడంతో హర్షిత్ రాణా ఎంటర్ అయ్యాడు.
మరి హర్షిత్ రాణాకి స్టార్టింగ్లో ఒక లైఫ్ దొరికింది. డరిల్ మిచెల్ ఒక మంచి సింపుల్ క్యాచ్ని డ్రాప్ చేశాడు. ఆ తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు హర్షిత్ రాణా. మిడ్ వికెట్ వైపు ఒక సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత ఇంకా తన ఫ్లోలో తను వెళ్ళిపోయాడు. హర్షిత్ రాణా 29 రన్స్ చేశాడు. సో హర్షిత్ రాణా కాంట్రిబ్యూట్ చేసిన ఈ 29 రన్స్ కూడా టీమిండియా టార్గెట్ని చేజ్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ అయ్యాయని చెప్పొచ్చు. మరో ఎండ్లో కేఎల్ రాహుల్ చాలా యాంకర్ రోల్ ప్లే చేశాడు. చివరి వరకు తను ఉండి మ్యాచ్ని గెలిపించాలి అనుకున్నాడు. సో హర్షిత్ రాణా క్రీజ్లో ఉన్నంతసేపు కేఎల్ రాహుల్ స్ట్రైక్ రొటేట్ చేశాడు, సింగిల్స్ తీస్తూ అలా ఇలా. ఆ తర్వాత హర్షిత్ రాణా ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వాషింగ్టన్ సుందర్ ఇంకా తప్పని పరిస్థితుల్లో తను కొంచెం ఇంజురీ ఉన్నా కూడా సరిగ్గా వికెట్ల మధ్య పరుగు తీయలేకపోయినా కూడా నెమ్మదిగా ఆ సింగిల్స్ తీశాడు. భారీ షాట్లకు స్టార్టింగ్లో ప్రయత్నించాడు, కానీ అవి వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా సింగిల్స్ తీశారు. వాషింగ్టన్ సుందర్ ఎలాగో అలా కష్టపడుతూ ఆ సింగిల్స్ తీశాడు. మెల్లగా మ్యాచ్ని తీసుకొచ్చిన తర్వాత ఇంకా 49th ఓవర్లో ఫినిష్ చేశాడు కేఎల్ రాహుల్. వరుసగా 4 and 6. సో అవి ముందు నుంచి చేయడానికి అంటే కేఎల్ రాహుల్ ఒక పర్ఫెక్ట్ రోల్తో వచ్చాడు తను. ఎందుకంటే చివరి వరకు ఉండి మ్యాచ్ని ఫినిష్ చేయాలి, ఎందుకంటే తొందరపడే అవసరం లేదు అని. సో తన రోల్ని అయితే తను ఫినిష్ చేశాడు కేఎల్ రాహుల్, చివరి వరకు ఉండి మ్యాచ్ని గెలిపించాలి అని. ఈ మ్యాచ్లో ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సింది న్యూజిలాండ్ ఫీల్డింగ్ గురించి. ఆ న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎలా ఉందంటే మనం జనరల్గా చికిత్స ముందు చికిత్స తర్వాత అంటాం కదా, ఆ రకంగా ప్రెషర్ వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ లేనప్పుడు వాళ్ళు ఇండియా మీద ప్రెషర్ పెట్టారు ఫీల్డింగ్తో. ఎప్పుడైతే ఇండియా వైపు గేమ్ వెళ్ళిందో వాళ్ళ ఫీల్డర్లు కూడా ప్రెషర్లోకి వెళ్ళిపోయారు. స్టార్టింగ్లో అసలు గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్లు ట్రై చేశాడు, శుభన్ గిల్ ఒకటి. ఆ తర్వాత చాలా వరకు రన్స్ సేవ్ చేశాడు ఆ పాయింట్ రీజన్లో తను ఫీల్డింగ్ చేస్తూ. ఇక ఆ తర్వాత డరిల్ మిచెల్ క్యాచ్ డ్రాప్ చేయడము, విల్ యంగ్ కూడా మిస్ఫీల్డ్ చేయడము. ఫీల్డర్లు చాలామంది కూడా వాళ్ళు జనరల్గా మనం న్యూజిలాండ్ ఫీల్డర్ల నుంచి ఇట్లాంటి ఎఫర్ట్స్ అయితే చూడము, కానీ ప్రెషర్లో ఉన్నారు వాళ్ళు. ఆ ప్రెషరే వాళ్ళ చేత ఆ మిస్ఫీల్డ్స్ చేయించింది. యంగ్ బౌలర్ ఆదిత్య కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. సో ఇట్లా లైఫ్స్ వచ్చాయి ఇండియా బ్యాటర్లకి. ఒకవేళ ఆ క్యాచ్లను కనుక వాళ్ళు వికెట్లుగా కన్వర్ట్ చేసి ఉంటే న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం కొంచెం డిఫికల్ట్ అయ్యేదేమో. ఇంకా ఇండియాకి అంత ఈజీగా అయితే ఉండకపోయేది, ఎందుకంటే మరో ఎండ్లో కేఎల్ రాహుల్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఎవరిదైనా ఒకరిది సపోర్ట్ అవసరం అయ్యేది. సో టీమిండియాకి అయితే మరి అన్ని రకాలుగా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ హర్షిత్ రాణా విషయంలోనే ఆ లైఫ్లు వచ్చాయి. హర్షిత్ రాణా అయితే తను ఆల్రౌండర్ని అని మరోసారి ప్రూవ్ చేసుకోవడానికైతే తన పర్ఫార్మెన్స్తోనే అందరికీ సమాధానం చెప్పాడని చెప్పొచ్చు. డెఫినెట్గా హర్షిత్ రాణా ఇన్నింగ్స్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది. సరే 2 లైఫ్లు వచ్చినప్పటికీ కూడా తన ఎఫర్ట్ని అయితే మెచ్చుకోవచ్చు. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ హర్షిత్ రాణా డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడుకుంటూ వెళ్ళడం కూడా మనం చూసాము. సో ఏదేమైనప్పటికైతే తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు హర్షిత్ రాణా. సో మొత్తానికైతే టీమిండియా చాలా కంఫర్టబుల్గానే గెలిచిందని చెప్పొచ్చు ఈ మ్యాచ్. సో 3 వన్డే మ్యాచ్ల ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచి 1-0 లీడ్లో ఉంది టీమిండియా. ఇక సెకండ్ మ్యాచ్ రాజ్కోట్లో జరగబోతోంది.